హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహది సాయిరామ్ ఛానల్. గ్రంథాగ్రంథులు కవిగా రచయితగా శ్రీ గుంటూరు శేషేంద్ర శర్మ గారు సుప్రసిద్ధులు. ప్రాచీన నవీన కవితా రీతుల్లో సిద్ధహస్తులు. 1959 నుంచి 10 సంవత్సరాలు విజయవాడలో ఆంధ్రప్రభకు నేను ఎడిటర్గా ఉన్నప్పుడు శ్రీ శేషేంద్ర శర్మ గారు సాహిత్యపరమైన అనేక రచనలు గద్యపద్య రూపంలో రాశారు. వాటిని నేను ప్రచురించాను. పాఠకులు ఆసక్తితో చదివారు. సంస్కృతంలో శ్రీహర్షుడు రచించిన నైషధ కావ్యాన్ని నైషధం విద్వదౌషధం అని ప్రసిద్ధిగా చెప్పుకుంటారు. విద్వాంసులకు అది ఔషధం వంటిది. ఆ కావ్యంలో గ్రంథాగ్రంథులుగా పేర్కొనబడిన కొన్ని భాగాలున్నవి పండితులకు తెలుసు. నైషధాన్ని తెగించిన శ్రీనాథ మహాకవి వాటి జోలికి పోలేదు. సంస్కృత నైషధానికి వ్యాఖ్యం రాసిన మల్లినాథ సూరి సైతం ఏ కారణం చేతనో వాటిని స్పృశించకుండా వదిలిపెట్టాడు. పిమ్మటైనా విద్వాంసులెవ్వరూ ఆ ముడులు విప్పడానికి ప్రయత్నించలేదు. అంతంత మాత్రాన అవి కొరుకుడు పడేవి కావుట. అటా ఏమిటి, శ్రీనాథుడే తన కావ్యంలో వాటి గురించి ప్రతిజ్ఞపూర్వకంగా ఇలా చెప్పుకున్నాడు. ఈ గ్రంథంలో నేను అక్కడక్కడ కొన్ని క్లిష్టమైన మూడులను ప్రయత్నపూర్వకంగా కావాలని ప్రయోగించాను. తానే పండితుడనని భావించుకునే మూఢుడు ఈ కావ్యంలో ప్రవేశించి ఆటలాడడానికి యత్నించవద్దు. శ్రద్ధతో గురువు గారిని పూజించి గురువు అనుగ్రహంతో నేను ప్రయోగించిన ఆ ముళ్లను విప్పుకోగల సజ్ఞనుడును మాత్రమే. ఈ కావ్యామృతంలో తానమాడి సుఖించుగాక. ఆత్మస్థుతి అయితే కావచ్చునేమో గాని ఏ మహాకవి అనగలడా ఆ మాట? ఒకనాడు శ్రీ శేషేంద్ర శర్మ గారు మా కార్యాలయానికి వచ్చారు. నాతో ఇలా ముచ్చటించారు. శ్రీహర్షుడు నైషధం రాసి ఎన్నో శతాబ్దాలు గడిచాయి. బహుశా 11వ శతాబ్ది. మల్లినాథసూరి ప్రభృతులు దానికి వ్యాఖ్యలు వెలయించి కూడా దీర్ఘకాలమైంది. శ్రీనాథుడు శృంగార నైషధం రచించే శతాబ్దాలు దాటాయి. నైషధానికి వ్యాఖ్యానాలు రాసిన మల్లినాథ, నారాయణ, శేషరామచంద్ర, విశ్వేశ్వర భట్టారులు ఏ ఒక్కరూ గాని అందులో గ్రంథాగ్రంథుల్లో జోలికి పోలేదు. శ్రీహర్షుడు చింతామణి మహామంత్రోపాసకుడు కావడం చేత ఆ ఉపాసనా బలంతో అన్యులెవ్వరూ అర్థం చేసుకోవడానికి అలవిగాని గ్రంథులను తన కావ్యంలో నిర్బంధించాడు. ఆశ్చర్యంతో నేనిలా అన్నాను, అయితే ఆ ముళ్లను విడదీయగల పండితులు ఇంతకు ముందు పుట్టలేదు, ఇక ముందు పుట్టబోరంటారా? శ్రీ శర్మగారు ఆ మాట నేననను, కానీ ఇంతవరకు ఇతరులెవ్వరూ సాహసించని ఆ పనిని నేను సాధించాను. మీరు ప్రచురిస్తానంటే వాటిని గురించి నా వ్యాసాలు ప్రభకు అందిస్తాను. నేను అంతకన్నానా? ఇంతవరకు కొమ్ములు తిరిగిన ఏ పండితుడు సాహసించిన ఆ కార్యం మీరు సాధించినప్పుడు దాని వెలుగులోకి తేవడం కంటే మించిందేముంటుంది? తప్పక మీరు రాయండి, నేను ప్రచురిస్తాను. శ్రీ శేషేంద్ర శర్మ గారు వ్యాసాలు వరుసగా ఆంధ్రప్రభలో వెలువడ్డాయి. సాధారణ పత్రికా పాఠకులేగాక పండితులు కూడా చదివారు. వాటిని గురించి కొందరు పండితుల అభిప్రాయాలు అడిగారు. అంతకు పూర్వం ఎవ్వరూ ఆ గ్రంథులు చిక్కు విప్పడానికి ప్రయత్నించినట్టు తాము చూడలేదని వారంతా అంగీకరించారు. 1968లో శ్రీ కామకోటి శంకరాచార్య స్వామి చంద్రశేఖరేంద్ర సరస్వతి హైదరాబాద్ విచ్చేసి అక్కడే చాతుర్మాస్యం జరిపారు. ఆ సందర్భంలో ఒక మిత్రుని వెంటబెట్టుకుని శ్రీ శేషేంద్ర శర్మ గారు స్వామి దర్శనం చేశారు. స్వామివారికి తనను పరిచయం చేసుకుని శ్రీహర్షుని ఔషధంలోని గ్రంథాగ్రంథులపై ఓం ప్రథమంగా తాను వ్యాఖ్యానం రాశానని శ్రీ శర్మగారు స్వామికి విన్నవించారు. అటు తరువాత తన అనుష్ఠానానికి సంబంధించిన కొన్ని సందేహాలను స్వామికి చెప్పి వాటిని నివారణ చేసుకున్నారు. సెలవు పుచ్చుకుని శ్రీ శర్మగారు బయటికి వచ్చే లోపల స్వామి తాము కూర్చున్న చోటు నుంచి లేవకుండానే ఒక పుస్తకం శ్రీ శర్మగారి చేతికిచ్చి, ఆ పుస్తకంలో పలానా పేజీ తిప్పండి, అందులో ఏముందో చదవండి అన్నారు. స్వామి చెప్పినట్టు చేశారు శర్మగారు.
నైషధంలోని గ్రంథాగ్రంథుల గురించి వివరణే ఆ పుస్తకంలో ఆ పుటాల్లో ఉన్నది. విశేషం ఏమంటే స్వామివారితో తాను జరిపిన ఈ సంభాషణ అంతా మొట్టమొదటిసారిగా నాకు వినిపించింది శ్రీ శేషేంద్ర శర్మ గారే. కొన్ని క్షణాలు నేను శర్మగారు మాటలుడిగి మౌనంలో ఆశ్చర్యంలో మునిగిపోయాం. మౌనం ఎడతెగని సంభాషణ అంటారు రమణ మహర్షి. ఈ రోజుకి ఎక్కడితో ఆపుతున్నాను, మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.